నా లైఫ్లో వచ్చిన తర్వాత అలాంటి పురుషోత్తముడిని చేసుకుంటాను. సూపర్. విందా గారు. దీనికి కథ చెప్పగానే నాకు బ్యాక్ డ్రాప్ ఒకటి బాగా నచ్చింది. అండ్ మేజర్ సెంట్రల్ క్యారెక్టర్ అంటే ఒక కార్పొరేట్ నుంచి ఒక విలేజ్కి వెళ్ళడము అనేది ఒక ట్రాన్సిషన్, చాలా కాంట్రాస్ట్ ఉన్న ట్రాన్సిషన్. విలేజ్ అనేది మన జనరల్గా బిల్డింగ్స్, సఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్ని లైక్ చేసే సబర్బన్ లైఫ్ కంటే విలేజ్ నేటివిటీని బాగా ఆకట్టుకునేటట్టుగా మన వాతావరణాన్ని, దాంట్లో అందులో పూలు. సో ఇట్స్ ఫ్లవర్ గార్డెన్స్ అంటే ఇట్స్ రియల్ ఇంట్రెస్టింగ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ వీ డిడ్ ఇట్ ద బెస్ట్ వాట్ విత్ ద డైరెక్టర్స్ కన్విక్షన్ అండ్ వీ హ్యాడ్ గుడ్ టైం. అయ్యి మన కంటెంట్ ఏమైనా అంటే వీక్ ఉంటే దాని మన కంటెంట్ వీక్ ఉంటే ఇటువంటి సపోర్ట్స్కి అవసరం ఉంటుందండి. మనం మంచి కంటెంట్ చూసుకుని మంచి యాక్టర్స్, మంచి యాక్టింగ్, మంచి మ్యూజిక్, మంచి టెక్నీషియన్స్, మంచి రిచ్నెస్ చూపించాం, మన లొకేషన్స్ చూపించాం. అందం అనేది అన్ని చోట్ల మనం అందం చూపించాం. దాని గురించి మనకి వల్గారిటీ అవసరం లేదు, ఎక్స్పోజర్ అవసరం లేదు, ఏదో డబుల్ మీనింగ్ ఏమంటారు డైలాగులు అవసరం లేదండి. మీరు అన్నారు అది చేప కాదండి, అది చేప కూర అనే విషయం మీద నేను తీయించానండి. అంతకు మించాను లేదండి. మీరు చేప కంటే మొత్తం జీవులన్నీ ఒకటేనండి. అందుకని అదేం ఇష్యూ కాదు. సార్ ఫ్యూచర్లో మీ సినిమాలో ఎటువంటి అడల్ట్ డైలాగులు కానీ సీన్లు కానీ ఏమి ఉండవా? ఒక ఐటమ్ సాంగ్ ఉంటే అది తీసామండి మేము. అంటే యాక్చువల్లీ మాకు దాని ఐటమ్ సాంగ్ తీయాల్సి వస్తుందని తెలిసిన తర్వాత అంటే మంచి అంటే ఒక మంచి ఫోక్ సాంగ్ అండి. అయితే మనం కొంచెం చూసినప్పుడు మాకు అనిపించింది దీని మీద కొంచెం ఎక్కువ దానిలో శృంగారం ఎక్కువ ఉంది అనిపించింది. అది మేము తీసామండి. అటువంటిదే కదండి, మనం అందరం ఫ్యామిలీతో కలిసి అందరూ చూసే టైప్తో ఉండాలండి. ఒక మంచి మెసేజ్ జనాలందరికీ చేరుకోవాలని మనం ఈ మూవీ చేసామండి. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరి ద్వారా, ఎవరికి పిల్లలైతే పెద్దోళ్ళు అవుతున్నారు, పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళని మీరు ఈ ప్రపంచంలో వదిలే ముందు ఈ మూవీ చూపించండి. ప్రతి తల్లిదండ్రులకు నేను చెప్తున్నానండి, ఈ మూవీ చూపించండి. వాళ్ళు వాల్యూస్తో కలిపి వాళ్ళు సక్సెస్ ఏ దారికి వెళ్ళాలి వాళ్ళకి అది చూపిస్తుందండి. ఈ మూవీ చూడకపోతే మీకు చాలా కోల్పోతున్నారండి. అది మాత్రం నేను మీకు చెప్పగలనండి. వాళ్ళు ఎప్పుడైతే బయట ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళు తమ సొంత వ్యాపారం చేద్దాం అనుకున్నా, ఒక జాబ్కి వెళ్దాం అనుకున్నా, ఏమైనా క్రియేటివ్ లైన్స్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నా, వాళ్ళకే తల్లిదండ్రులు ఈ మూవీ చూపించాలండి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుందండి. ఒక అన్నదమ్ముళ్ళు కూడా ఇద్దరి మధ్యన ప్రేమ ఎలా ఉండేది ఈ మూవీలో మీకు తెలుస్తుందండి. అంటే మీరు ప్రతి ఆస్పెక్ట్ని చూసారనుకోండి, అంటే వాల్యూస్ గురించి ఒక పేదోడు కూడా వాడు డబ్బున్నోడిని ఏం చూడడు. నువ్వు డబ్బున్నోడు వాల్యూస్ గురించి మొత్తం డబ్బును కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. ఈ రెండు విషయాలు చాలా అంటే మీరు టచ్, మీకంటే మీకు ఇమోషన్స్ ఉన్నాయి ఇందులో, మీకు ఒక మంచి మ్యూజిక్ ఉంది, మీకు ఒక మంచి వాల్యూస్ కనిపిస్తాయి, పెద్ద మెసేజ్లు ఉన్నాయి. ఒక డైలాగ్ మీకు చెప్తున్నానండి, అందులో పర్టికులర్లీ రైతులు చెప్తారు. అప్పుడు ఒక రైతు గురించి అప్పుడు అంటే మీకు మహాభారతంకి సంబంధించిన కొన్ని మీకు మంచి డైలాగులు ఉన్నాయండి. అది నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, మరి జనాలు 200 రూపాయలు నాకు లాస్ అయిపోద్దండి ఎవరిదో ఒకటి. అది నేను లాస్ చేయదలుచుకోవట్లేదు. అందుకని మీరు ఒకసారి అవి చూడండి. అంటే మీకు ప్రతి చిన్న ఆస్పెక్ట్లో మీకు కనిపిస్తుందండి, కొత్తదనం కనిపిస్తుంది. సార్ ఈ సినిమా తర్వాత హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా అనౌన్స్ చేస్తున్నారు, ఏంటి సార్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారు? మంచి మూవీ, పెద్ద మూవీ చేస్తున్నాం. ఒక వారం రోజులు వెయిట్ చేయండి, మనం మళ్ళీ ప్రెస్ మీట్లో కూర్చుందామండి. ఓకే అండి, సూపర్ సార్. ఆయన ఎలా చెప్పాలి, ఆయన మిమ్మల్ని కోపంగా చూస్తున్నారు. అయితే మీరు చూస్తున్నారు సురేష్ గారు కాబట్టి ఎక్కువ కోపం చూపించలేకపోతున్నారు. ఇంకోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ కోపం చూపించారు. సరే పెద్ద హీరో అంటే 50 కోట్లు ప్లస్ సార్, మిడిల్ సినిమా అంటే కోట్ల లోపు, 50 crores లోపు సార్, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఈ సినిమా విషయంలో కానీ ఓకే, మీరు సెపరేట్ అన్ని జరుగుతాయి, ఇవన్నీ ప్రాబ్లం. 50 crores పైన పెద్ద హీరోతో సినిమా తీసినప్పుడు మీ డెసిషన్ మేకింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది జనరల్గా చూసింది మేము. సో అప్పుడు ఇట్లాంటి చిన్న విషయాలని మీరు కాంప్రమైజ్ అవుతారా, లేదా మీరు అనుకున్న పదంలోనే ఆ కథకి వాళ్ళని ఒప్పించి చేయగలుగుతారా? మీరు చెప్తుంది బాగుందండి. అయితే ఒకటండి, మన ఆశయం ఎప్పుడైనా క్లియర్ ఉన్నప్పుడు, ఆశయం మంచిది ఉన్నప్పుడు అందరూ ఒప్పుకుంటారండి. మన సెట్ మీద మీరు ఎవరు చిన్న వాళ్ళు వచ్చారు చెప్పండి, ఎవరు చిన్న ఆర్టిస్ట్ అండి? మీరు హీరోని ఏదో 50 కోట్లు పట్టుకోవచ్చు, 100 కోట్లు పట్టుకోవచ్చు. మీ హీరోల కంటే ఇక్కడ ఎవరు తక్కువ ఉన్నారండి? ప్రకాష్ గారు తక్కువ, రమ్యకృష్ణ గారు తక్కువ, బ్రహ్మానందం గారు తక్కువ, మీరు ఎవరు తక్కువ లేరండి. మురళీ శర్మ గారు చూడండి, ముఖేష్ ఖన్నా గారు వచ్చారు. అందరూ మనం చెప్పిన ప్రకారమే అందరూ చేశారండి.
వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ అండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే టోటల్ ప్రొఫెషనల్స్ అండి. వాళ్ళకి తెలుసు వాళ్ళ సెంటిమెంట్స్ ఎక్కడ ఎవరికి ప్రాబ్లం అయ్యేట్టు వాళ్ళు ఎవరితో చేయట్లేదు. మీరు ఎవరి సెంటిమెంట్స్ ఇప్పుడు మనం ఎవరి సెంటిమెంట్స్ మనం ఎవరిని హర్ట్ చేయట్లేదు. మన సెంటిమెంట్ని కూడా ఎవరు హర్ట్ చేయరండి. ఇది అందరం కలిసి కట్టుగా చేసే ఇండస్ట్రీ అండి ఇది. థ్యాంక్ యూ అండి. మరోసారి మీ